హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెక్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 2024లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడబోతున్నాము. హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈస్ 4400 centimeters square and the circumference of its base is 110 centimeters. Its volume is. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాల్యూమ్ కనుక్కోమని చెప్తున్నాడు. మనకి ఇచ్చిన డేటా ఏంటో మనం ఫస్ట్ రాసుకోవాలి. ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఏంటి? సిఎస్ఏ. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? 2πRh. ఎంత ఇచ్చాడు? 4400 ఇచ్చాడు. 4400 centimeters స్క్వేర్. అసలు రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఏంటి? ఈ హైట్ అనేది ఎగ్జాక్ట్గా బేస్ని 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. దీన్నే రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటాం. ఇది హైట్. ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ అన్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ అంటే బేస్ షేప్ ఎలా ఉంటుంది? సిలిండర్లో సర్కిల్ షేప్ ఉంటుంది. ఓకేనా? సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఏంటి? పెరిమీటర్ అంటే ఏంటి? ఫార్ములా 2πr. సో 2πr ఎంత ఇచ్చాడు? 110 centimeters ఇచ్చాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాల్యూమ్ కదా. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 2πr²h. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ πr²h. హెచ్. సో మనకి హెచ్ ఏంటో తెలీదు అండ్ రేడియస్ కూడా తెలీదు. సో ఇచ్చిన ఈ డేటా ప్రకారం మనం హైట్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. చేయండి. ఇక్కడ 2πRh ఈజ్ ఈక్వల్స్ టు 4400 ఇచ్చాడు కదా. ఇందులో 2πr అనేది ఉంది కదా. ఈ 2πr ప్లేస్లో 110 సబ్స్టిట్యూట్ చేయండి. 110 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4400. నౌ సెండ్ 110 టు RHS. 110 అనేది ఇక్కడ LHSలో మల్టిప్లై అవుతుంది కాబట్టి RHSలోకి పంపిస్తే అది డివైడ్ అవుతుంది. సో 0 0 విల్ గెట్ క్యాన్సల్. సో 11 1s are 11 4s and 0. దట్ ఈస్ 40 centimeters. హైట్ ఎంత వచ్చింది? 40 centimeters వచ్చింది. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి? రేడియస్. రేడియస్ ఎలా కనుక్కోవాలి? ఈ సర్కంఫరెన్స్ యూజ్ చేసి కనుక్కోండి. 2πr ఈక్వల్స్ టు 110 కదా. సో 2 ఇంటూ పై వాల్యూ ఏంటి? 22/7 ఇంటూ ఆర్ అంటే ఏంటి తెలియదు మనకి, ఈక్వల్స్ టు 110. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని RHSలోకి పంపించండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 110 ఇంటూ 2 కాస్త 1/2 అవుతుంది. 2కి రెసిప్రోకల్ 1/2 ఇంటూ 22/7 కాస్త 7/22 అవుతుంది రెసిప్రోకల్. సో 11 2s are 11 10s are 2 1s are 2 5s are. So we got radius as 5 into 7, that is 35 divided by 2 centimeters. రేడియస్ ఎంత వచ్చింది? ఇక్కడ 35/2 centimeters వచ్చింది. సో ఇప్పుడు మనం వాల్యూమ్ కనుక్కోవాలి కదా. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా మనం రాసాం కదా ఇంతమందుకు. సో V ఈజ్ ఈక్వల్స్ టు πr²h అంటే 22/7 ఇంటూ r² అంటే ఏంటి? r ఇంటూ r, దట్ ఈస్ 35/2 ఇంటూ h ఈజ్ హౌ మచ్? 40. 7 1s are 7 5s are. ఓకే, 2 1s are 2 20s, 2 1s 2 10s. మిగిలిన ఏంటి ఇక్కడ? V ఈక్వల్స్ టు 22 ఇంటూ 5 ఇంటూ 35 ఇంటూ 10. సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 3850 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ అనేవి క్యూబిక్లో ఉంటాయి. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా యూనిట్స్ అనేవి స్క్వేర్ యూనిట్స్లో ఉంటాయి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? మీటర్ క్యూబ్లో అడిగాడు కదా క్వశ్చన్ ఆన్సర్. ఈ సెంటీమీటర్ క్యూబ్ని మీటర్ క్యూబ్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేయొచ్చు? 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 centimeters కదా. సో 1 meter cube ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్ క్యూబ్స్? టోటల్ 3 times 100ని మల్టిప్లై చేయాలి. అప్పుడు మీకు 10 lakhs వస్తుంది. సో ఏం చేస్తారంటే ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే 100 తోటే మల్టిప్లై చేస్తారు, కానీ 100తో చేయొద్దు. 100 అంటే ఓన్లీ సెంటీమీటర్ మాత్రమే. సెంటీమీటర్ క్యూబ్ని మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 10 lakhs తోటి డివైడ్ చేయాలి. ఓకేనా? ఎందుకు డివిజన్ చేయాలి? స్మాలర్ యూనిట్ని లార్జర్ యూనిట్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి డివిజన్ చేయాలి. సో V ఈజ్ ఈక్వల్స్ టు 3850/10 lakhs. 0 38500 వస్తుంది.
2 zeros will get cancelled. You will get 385 by 10,000 వస్తుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఫ్రాక్షన్ని డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి. సో పాయింట్ తర్వాత ఇక్కడ మొత్తం 4 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 4 digitsని రాయొచ్చు. సో న్యూమరేటర్లో ఉన్న నెంబర్ రాయండి 5, 8, 3. ఇక్కడ పెట్టడానికి డిజిట్ ఏది లేదు న్యూమరేటర్ నుంచి కాబట్టి 0 పెట్టేసుకోవాలి. సో 0.0385 మీటర్ క్యూబ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, in triangles ABC and DEF, angle B is 90 degrees, BC is 8 centimeters, angle A is 40 degrees. So triangle ABC అంటున్నాడు, angle B 90 degrees ఉందంటే కంపల్సరీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, ఇది యాంగిల్ B ABC. నెక్స్ట్ ఏ ఎంత ఇచ్చాడు, 40 degrees ఇచ్చాడు. నెక్స్ట్ BC is 8 centimeters. డిఈఎఫ్ ట్రయాంగిల్ కూడా ఉంది కదా, అది కూడా 90 ఉందంటే కంపల్సరీ అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఈ ఈస్ 90 degrees. డిఈఎఫ్. యాంగిల్ ఎఫ్ ఈస్ 40 degrees. నెక్స్ట్ డిఈ ఈస్ 8 centimeters. సో ఇక్కడ మనం ఏం చేయాలి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటున్నాడు కదా, అంటే మనం కాంగ్రియన్సీ ప్రూవ్ చేయాలి. కాంగ్రియన్సీ ప్రూవ్ చేయాలంటే కాంగ్రియంట్ అంటే ఏంటి అసలు, అంటే టూ ఫిగర్స్ కాంగ్రియంట్గా ఉన్నాయి అని చెప్పాలంటే ఏం చేయాలి అంటే వాటి షేప్ అండ్ సైజ్ అనేది సేమ్ ఉండాలి. మరి ఎలా తెలుస్తుంది మనకు షేప్ అండ్ సైజ్ అంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్గా ఉన్నాయి లేదు అని ఎలా చెప్పగలుగుతాము, మనకు తెలుసు ట్రయాంగిల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, టోటల్ 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటి, 3 sides 3 angles కదా. సో కంప్లీట్గా 6 ఎలిమెంట్స్, ఈ ఏబిసి 6 ఎలిమెంట్స్ అనేవి పీక్యూఆర్ 6 ఎలిమెంట్స్కి ఈక్వల్ అవ్వాలి ఇండివిజువల్గా. అలా అవుతే మనం ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రియంట్ ఉన్నాయి అని చెప్తాం. కానీ ఇక్కడ అవుతున్నాయా, ఈక్వల్ అవుతున్నాయా, అవ్వట్లేవు కదా. మనం ఎలా తెలుస్తుంది అవి అవుతుందా లేదా అనేది, 6 ఎలిమెంట్స్ ప్రూవ్ చేయాలంటే అది లాంగ్ ప్రాసెస్ కదా. దాన్ని ఈజీ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటి, ఎస్ఏఎస్ రూల్, త్రిబుల్-ఎస్ రూల్, ఏఎస్ఏ రూల్, ఏఏఎస్ రూల్ అండ్ ఆర్హెచ్ఎస్ రూల్. ఈ రూల్స్ యూజ్ చేసి మనం ఏవైనా 2 ట్రయాంగిల్స్ని కాంగ్రియంసీ ప్రూవ్ చేయొచ్చు. ఎస్ఏఎస్ అంటే ఏంటి, 2 ట్రయాంగిల్స్ మధ్యలో లైక్ ఏవైనా 2 sides, ఈ సైడ్ అనేది సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఎనీ సైడ్కి ఈక్వల్ అవ్వాలి, ఈ సైడ్ అనేది సెకండ్ ట్రయాంగిల్ సైడ్ ఎనీ సైడ్కి ఈక్వల్ అయి ఉండాలి. అండ్ యాంగిల్ షుడ్ బి ఇన్క్లూడెడ్, కరస్పాండింగ్ ఈక్వల్ పార్ట్స్ మధ్యలో ఉండే యాంగిల్ అనేది మాత్రమే అదర్ ట్రయాంగిల్ యాంగిల్కి ఈక్వల్ అయి ఉండాలి. అంటే ఈ 2 అనేది కరస్పాండింగ్ ఉన్నాయి కదా అదర్ ట్రయాంగిల్కి, ఈ 2 sides మధ్యలో ఉండే యాంగిల్ ఏంటి, ఇది కదా. అండ్ ఇందులో ఈ 2 సైడ్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏంటి, ఇది. సో ఈ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అయి ఉండాలి. అప్పుడే మనం ఎస్ఏఎస్ రూల్ తోటి 2 triangles ఆర్ కాంగ్రియన్స్ టు ఈచ్ అదర్ అని అంటాం. ఇంక్లూడెడ్ అంటే ఏంటి అంటే ఆ 2 కరస్పాండింగ్ పార్ట్స్, ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ మధ్యలో ఉండే యాంగిల్ని ఇంక్లూడెడ్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్, త్రిబుల్-ఎస్ రూల్ అంటే ఏంటి, 3 sides ఈక్వల్ ఉండాలి. అంటే ఏబి అనేది క్యూఆర్కి ఈక్వల్ అయి ఉండాలి, బీసీ అనేది పీక్యూకి ఈక్వల్ అయి ఉండాలి, ఏసీ అనేది పిఆర్కి ఈక్వల్ అయి ఉంది అనుకుందాం. అప్పుడు బై త్రిబుల్-ఎస్ రూల్ we can say that triangle ABC is congruent to triangle QRP అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఏఎస్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాయాలి. చెప్పండి, ఏబి అనేది దేనికి ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ క్యూఆర్కి ఈక్వల్ అనుకుందాం. నెక్స్ట్ బీసీ అనేది ఏమో పీక్యూకి ఈక్వల్ అనుకుందాము. అండ్ ఏసీ అనేది దేనికి ఈక్వల్ అనుకుందాం, మిగిలింది ఏంటి, పిఆర్ కదా. ఇలా ఉంది. సో నేను కాంగ్రియన్సీ రాయాలంటే ఎలా రాస్తాను, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియన్స్ టు, ఏది పడితే అది రాసేయద్దు, పీక్యూఆర్ అని లేకపోతే క్యూపీఆర్ అని ఆర్పీక్యూ అని అలా అని రాయొద్దు. చూడండి, ఏబి అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, క్యూఆర్కి ఈక్వల్ అంటున్నాడు, అంటే నేను క్యూఆర్ఏ రాయాలి. నెక్స్ట్ బీసీ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, పీక్యూకి ఈక్వల్ అంటున్నాడు. పీక్యూ అంటే ఇప్పుడు నేను పీ ఇక్కడ రాశాను అనుకో, పీక్యూ ఎక్కడుంది, బీసీ అనేది ఇక్కడ ఉంది కానీ క్యూపీ అనేది ఇలా ఉంది కదా,
అంటే క్యూఆర్పి ఇలా రాయొద్దు, అంటే నేను ట్రయాంగిల్ ఆర్క్యూపి అని రాయాలి. చూడండి ఇప్పుడు సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. ఏబి అనేది క్యూఆర్ ఆర్ ఆర్క్యూ ఈక్వల్, బీసీ అనేది దేనికి ఈక్వల్ అయ్యింది, పీక్యూ అన్న క్యూపీ అన్న ఒకటే కదా. సో చూడండి క్యూపీ. సో మనం ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి అనేది దేనికి కాంగ్రుయెంట్ అవుతుంది, ట్రయాంగిల్ ఆర్క్యూపీకి కాంగ్రుయెన్సీ అవుతుంది. నెక్స్ట్ ఏఎస్ఏ రూల్ అంటే ఏంటి, 2 యాంగిల్స్ అండ్ 1 ఇంక్లూడెడ్ సైడ్. ఇంక్లూడెడ్ సైడ్ అంటే 2 కరస్పాండింగ్ యాంగిల్స్ మధ్యలో ఉండే సైడ్ని మనం ఇంక్లూడెడ్ సైడ్ అని అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్ ఏబిసిలోనే చూసుకోండి, ఏబి అనేది పీక్యూకి ఈక్వల్, యాంగిల్ ఏ అనేది యాంగిల్ పీకి ఈక్వల్, యాంగిల్ బి అనేది యాంగిల్ క్యూకి ఈక్వల్ అనుకుందాం. ఏబి అండ్ పీక్యూ అనేది ఇంక్లూడెడ్ అయ్యి ఉంది. దేనికి ఇంక్లూడెడ్ అయ్యి ఉంది, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బికి మధ్యలో ఉంది కదా. అండ్ ఇక్కడ కూడా యాంగిల్ పీకి యాంగిల్ క్యూకి మధ్యలో ఉంది కదా, ఇంక్లూడెడ్ అయ్యి ఉంది కదా. So by using this rule, ASA rule, we can say that these two triangles are congruent to each other. Next ఇంకొకటి ఉంటుంది. సో AAS rule. AAS rule అంటే ఏంటి, 2 యాంగిల్స్ ఎస్ అనేది ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా అయి ఉండొచ్చు, ఓకేనా, ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి కేసులో బై AAS rule we can say that those two triangles are congruent to each other. నెక్స్ట్ RHS రూల్ అంటే ఏంటి అంటే కంపల్సరీ ఇచ్చిన ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ అయి ఉండాలి, అండ్ హైపోటినస్ అనేది కంపల్సరీగా ఈక్వల్ అయి ఉండాలి. మిగిలిన 2 సైడ్స్లో ఏదైనా ఒక సైడ్ అనేది అదర్ ట్రయాంగిల్ సైడ్కి ఈక్వల్ అయి ఉండాలి. సో వీ కెన్ సే దట్ బై RHS రూల్ దే బోత్ ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. చూడండి వాళ్ళు ఇచ్చిన ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఇచ్చాడు, అంటే మనం RHS రూల్ యూజ్ చేయొచ్చా, చెప్పాను కదా. RHS రూల్ యూజ్ చేయాలంటే రైట్ యాంగిల్ అయి ఉండాలని చెప్పా, ఫస్ట్ రూల్ రైట్ యాంగిల్ అయి ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి, హైపోటినస్ అనేది ఈక్వల్ అవ్వాలని చెప్పా. కానీ ఇక్కడ మనకు హైపోటినస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇవ్వలేదు. సైడ్ ఏదైనా సైడ్ ఈక్వల్ అయి ఉండాలని చెప్పా, ఏదైనా ఒక సైడ్ అనేది ఇచ్చాడు, కానీ హైపోటినస్ గురించి మనకి ఏ విషయం తెలియదు, కాబట్టి మనం RHS రూల్ యూజ్ చేయలేం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఏంటి చెప్పండి, 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని ఇచ్చాడు, యాంగిల్ బి అనేది యాంగిల్కి ఈకి ఈక్వల్ అని చెప్పాడు. నెక్స్ట్ కేసులో ఏమని చెప్పాడు, యాంగిల్ ఏ అనేది యాంగిల్కి ఎఫ్కి ఈక్వల్ అని చెప్పాడు. నెక్స్ట్ బీసీ అనేది డిఈకి ఈక్వల్ అని చెప్పాడు. యాంగిల్ సైడ్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు, బయట ఉంది కదా. సో అంటే దాని మీనింగ్ ఏంటి, బై ఏఎస్ రూల్ we can say that triangle ABC is congruent to what, AB అనేది దేనికి, AB గురించి మనకు తెలియదు, BC అనేది దేనికి ఈక్వల్ అయ్యింది, DEకి ఈక్వల్ అయ్యింది. అండ్ ఒకవేళ నేను DE ఇక్కడ రాసాను, ఫస్ట్ ప్లేస్లో F అని రాసాను అనుకోండి, చూడండి యాంగిల్ B అనేది దేనికి ఈక్వల్ అవుతున్నట్టు, యాంగిల్ Dకి ఈక్వల్ అవుతున్నట్టు, కానీ ఇచ్చిన క్వశ్చన్లో యాంగిల్ B అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ Eకి ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి రివర్స్ చేయండి, FED రాయండి, నాట్ FDE. సో ఇప్పుడు సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి, ED సైడ్ అనేది BCకి ఈక్వల్, DE అన్న ED అన్న ఒకటే. నెక్స్ట్ యాంగిల్ E అనేది యాంగిల్ Bకి ఈక్వల్, కరెక్ట్. నెక్స్ట్ యాంగిల్ A అనేది యాంగిల్ Fకి ఈక్వల్, సాటిస్ఫై అవుతుంది కదా. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, నాట్ ఆప్షన్ 3. నెక్స్ట్ 3 consecutive integers are such that when they are taken in increasing order and multiplied by 3, 5 and 2 respectively, they add up to 99. ఇక్కడ ఏమంటున్నాడంటే 3 consecutive integers అంట. 3 consecutive integers అనేవి మల్టిప్లై అయినాయి, అంటే ఫస్ట్ నెంబర్ ఏమో 3తో మల్టిప్లై అయింది, సెకండ్ నెంబర్ ఏమో 5తో మల్టిప్లై అయింది, థర్డ్ నెంబర్ ఏమో 2తో మల్టిప్లై అయింది. మల్టిప్లై అయిన తర్వాత వచ్చిన నెంబర్స్ని యాడ్ చేసి మనకు 99 వచ్చిందంట. అసలు ఆ నెంబర్స్ ఏంటి, కాన్సెక్యూటివ్ అంటే ఏంటి అంటే సిరీస్ అనేది ఆర్డర్లో ఉండాలి, దాని యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 1 2 3 4 5 సో ఆన్, ఈ నెంబర్స్ని మనం కాన్సెక్యూటివ్ నెంబర్స్ అని అంటాం. ఎలా, ఈ 2కి 1కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 1 కదా, 2 - 1 1,
నెక్స్ట్ 3కి 2కి మధ్యలో డిఫరెన్స్ 3 - 2 ఈజ్ 1, 4 - 3 ఈజ్ 1. డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది కదా, కాబట్టి 1 2 3 4 సో ఆన్ న్యాచురల్ నెంబర్స్ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని కూడా అంటాము. అంటే 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 1 యాడ్ చేస్తే 3 అలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ని నేను ఎన్ అని అనుకుంటా, అప్పుడు సెకండ్ నెంబర్ ఎలా వస్తుంది నాకు, ఎన్కి 1 యాడ్ చేస్తే నాకు సెకండ్ నెంబర్ వస్తుంది కదా, 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తున్నట్టు ఎన్కి 1 యాడ్ చేస్తే నాకు n+1 వస్తుంది. థర్డ్ నెంబర్ నాకు ఎలా వస్తుంది, n+1కి 1 యాడ్ చేయాలి, ఏమవుతుంది n+1+1 దట్ ఈస్ n+2. ఓకేనా, దీస్ ఆర్ ద 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. ఓకేనా, లెట్ n, n+1, n+2 ఆర్ consecutive integers and they are in increasing order. Next ఏమంటున్నాడు, multiplied by 3, 5 and 2 రెస్పెక్టివ్లీ అంటే ఆర్డర్లో. n అనేది 3తో మల్టిప్లై అవుతుంది, n+1 అనేది 5తో మల్టిప్లై అవుతుంది, n+2 అనేది 2తో మల్టిప్లై అవుతుంది. చూడండి, 3n is 3n, 5 into n is 5n, 5 into 1 is 5, 2 into n is 2n, 2 into 2 is 4. 3n, 5n plus 5, 2n plus 4. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, దే యాడ్ అప్ టు 99 అంటే ఆ మూడింటిని యాడ్ చేస్తే మనకి 99 వస్తుందంట. యాడ్ చేయండి, ప్లస్ 2n plus 4 is equals to 99. 3n, 5n and 2n are like terms. Add them. 3n plus 5n is 8n, 8n plus 2n is 10n. Next constants, 5 plus 4 is 9 equals to 99. Send 99 other side. You will get 10n is equals to 99 plus 9 కాస్త minus 9 అవుతుంది. So 10n is equals to 90. Send 10 other side. 10 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, 10n is nothing but 10 into n. సో 10 అనేది ఇంటూ అవుతుంది కదా, ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, మల్టిప్లై అవుతున్న నెంబర్ అటు పంపిస్తే డివైడ్ అవుతుంది. సో 10 1s are 10 9s are. సో మనకి n వాల్యూ 9 వచ్చింది. కానీ వాళ్ళు ఇంకేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఒరిజినల్ ఫస్ట్ అండ్ థర్డ్ ఇంటీజర్స్ అన్నాడు. ఫస్ట్ ఒరిజినల్ నెంబర్స్ కనుక్కోవాలి, అంటే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 9. సో 9, n+1 is 9+1 దట్ ఈస్ 10, 9+2 is 11. సో 9, 10, 11 ఆర్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది ఒరిజినల్ ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటి, 20. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ కెప్ట్ ఇన్ కార్టన్. టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగోస్. ఎన్ని ఉన్నాయి, ఒక కార్టన్లో 44 పెట్టారు. యాపిల్స్ 56, ఆరెంజెస్ 42, గువాస్ 30, pomegranates 38. If a pie chart is constructed for the above data, what will be the angle of the sector representing apples అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి, యాంగిల్ ఆఫ్ సెక్టార్ అనేది x by total into 360 degrees. ఎందుకు 360 అంటే పై చార్ట్ అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది, ఈ సర్కిల్ షేప్లో యాంగిల్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 360 degrees. ఈ పై చార్ట్లో ఈచ్ పోర్షన్ విల్ బి గివెన్ టు ఈచ్ ఫ్రూట్. ఓకేనా, అలా యాపిల్కి ఎంత పోర్షన్ ఇచ్చారు అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎలా కనుక్కోవాలి, ఎక్స్ అనేది ఎంత, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది యాపిల్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ 56. టోటల్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి, ఇక్కడ 8 plus 2 is 10, 10 plus 6 is 16, 16 plus 4 is 20, 2 plus 3 is 5, 5 plus 3 is 8, 8 plus 4 is 12, 12 plus 5 is 17, 17 plus 4 is 21. Total is 210 into 360 degrees. Okay, 0 0 will get cancelled. 3 7s are, 3 1s are, 3 2s are, 7 1s are, 7 8s are. So 8 into 12 is how much, 72 degrees. So the correct option is option 2. Thank you for watching this video. For more videos, subscribe to Abhita Ganesa Shala.